మిస్ వరల్డ్ టాప్ 20లో భారత ముందుగుమ్మ నందిని గుప్తాకు చోటు దక్కకపోయినా గతంలో భారతదేశం నుంచి మిస్ వరల్డ్ పోటీలో 6 సార్లు కిరీటం సాధించారు మన ముద్దుగుమ్మలు. ప్రపంచ సుందరిగా ఇప్పటి వరకు గెలిచిన 6 అందగత్తెల్లో మొదటి వ్యక్తి రీటా ఫరియా. మిస్ వరల్డ్ పోటీల్లో 1966లో ఇండియా మొదటిసారి టైటిల్ గెలుచుకుంది. ఈ కాంపిటీషన్ లో భారత్ ను రీప్రజెంట్ చేస్తూ రీటా ఫరియా ప్రపంచ సుందరిగా నిలిచింది. మెడికల్ స్టూడెంట్ అయిన రీటా మోడలింగ్ వైపు కెరియర్ ను మలుచుకుంది. ఇండియాకు మొట్టమొదటి మిస్ వరల్డ్ టైటిల్ ను అందించింది. ప్రపంచ సుందరి అంటే టక్కున గుర్తుకొచ్చే పేరు ఐశ్వర్యరాయ్. ఈ భామ 1994లో మిస్ వరల్డ్ పోటీల్లో ఇండియాను రీప్రజెంట్ చేస్తూ మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. తన నీలికల్ల సోయగంతో భారతీయులనే కాదు ప్రపంచాన్ని కట్టిపడేసింది ఐశ్వర్యరాయ్. ప్రపంచ సుందరి పోటీల చివరి రౌండ్ లో మిస్ వరల్డ్ 1994కి ఉండవలసిన గుణాలేంటి అని నిర్వాహకుల ప్రశ్నకు కరుణామయురాలై ఉండాలి, అణగారిన వర్గాల పట్ల సానుభూతి చూపాలి, మనం ఏర్పరచుకున్న వర్ణ వివక్ష, జాతి అహంకారం వంటి అడ్డంకులను దాటి చూడగలగాలి అంటూ సమాధానమిచ్చి అందర్నీ మెప్పించారు. నాటి పోటీల్లో విజేతగా నిలిచారు. ఇక ఈ ఫ్యాషన్ ప్రపంచం ఐశ్వర్యరాయ్ కు హీరోయిన్ గా మంచి కెరియర్ ను అందించింది. దీంతో తమిళ, హిందీ సినిమాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పటికే ఐశ్వర్య క్రేజ్ అభిమానుల్లో ఏమాత్రం తగ్గలేదు. డయానా హెడెన్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించి ప్రపంచ సుందరి టైటిల్ ను గెలుచుకుంది. మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న 3వ కంటెస్టెంట్ డయానానే. హైదరాబాద్ కు చెందిన ఈ భామ లండన్ లో డిగ్రీ చేసి మోడలింగ్ వైపు కెరియర్ ను మార్చుకుంది. ఆడుతూ పాడుతూ ఉండాల్సిన వయసు నుంచే బతుకు పోరాటం ప్రారంభమైంది. ఒక సాధారణ హైదరాబాదీ అమ్మాయి డయానా, కానీ ఆమె జీవితం మాత్రం అసాధారణం. ఆంగ్లో ఇండియన్ కుటుంబం డయానాది. చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు. కొన్నాళ్లు తల్లి దగ్గర స్టేట్స్ లో ఉన్నా తండ్రి ఆరోగ్యం బాలేదన్న విషయం విని ఇండియాకు వచ్చేశారు. అండగా ఉంటాడనుకున్న తండ్రి అనారోగ్యంతో మరణించారు. బంధువులు కూడా చేరదీయలేదు. చదువుకునే కోరిక ఉన్నా స్తోమత లేక మానేసింది. నల్లగా ఉన్నావంటూ డయానానే హేళన చేసినా అవేమీ పట్టించుకోకుండా భవిష్యత్తుపై ఆశతో ముందడుగు వేసింది. ముంబైకి చెందిన యుక్తాముఖి మిస్ వరల్డ్ గా టైటిల్ ను గెలుచుకున్న 4వ భారతీయురాలుగా గుర్తింపు తెచ్చుకుంది. 1999 డిసెంబర్ 4 లండన్ లోని ఒలింపియా వేదికపై 49వ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని భారత్ ను రీప్రజెంట్ చేస్తూ టైటిల్ గెలుచుకుంది. అందాల కిరీటం అందుకోవాలంటే ఆత్మవిశ్వాసమే కాదు, ఇతరులకు మంచి చేయగలిగే మానవత్వమూ ఉండాలి అంటారు 49వ మిస్ వరల్డ్ విజేత యుక్తాముఖి. 94 దేశాల నుంచి వచ్చిన అందగత్తెలను వెనక్కి నెట్టి మన యుక్తాముఖి మిస్ వరల్డ్ గా ఎంపికయ్యారు. తుది రౌండ్ లో ప్రపంచంలో ఎవరిలా అయినా మారాల్సి వస్తే మీరు ఎవరిని ఎంచుకుంటారు అని న్యాయ నిర్ణేతలు యుక్తాను అడిగారు. అందుకు యుక్తాముఖి యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా పనిచేసిన బ్రిటిష్ నటి ఆడ్రీ హెప్బర్న్ పేరు చెప్పారు. అద్భుతమైన నటనతో పాటు మానవతావాదిగాను పేరు తెచ్చుకున్న ఆమె తనకు స్ఫూర్తి అని యుక్త చెప్పిన జవాబుకు న్యాయ నిర్ణేతలను సంతృప్తి పరిచింది. మిస్ వరల్డ్ టైటిల్లో హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా దక్కించుకుంది. ఈ భామ 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. మీ దృష్టిలో ఈ ప్రపంచంలో అత్యంత విజయవంతమైన మహిళ ఎవరు, ఎందుకు అన్న చివరి రౌండ్ లోని ప్రశ్నకు తాను స్ఫూర్తి పొందే వాళ్ళలో ఒకరు మదర్ తెరిసా సేవకే జీవితాన్ని అంకితం చేశారని తెలిపింది. ప్రపంచానికి తన ప్రేమ, దయలను అందించాలని సమాధానమిచ్చింది. ఇతరుల జీవితాలలో ఆనందం తెప్పించడం కంటే గొప్ప పని ఏముందంటూ ప్రియాంక చోప్రా సమాధానమిచ్చింది.
దాదాపు 17 సంవత్సరాల తర్వాత 2017లో మానుషి చిల్లర్ ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తూ మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఈ భామ మోడలింగ్ లో కెరియర్ ను ముందుకు తీసుకెళ్లింది. ప్రస్తుతం పలు సినిమాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. మానుషి చిల్లర్ తర్వాత ఇప్పటి వరకు భారత్ కు చెందిన ఏ అమ్మాయి మిస్ వరల్డ్ కాలేకపోయారు. మిస్ వరల్డ్ 2024 పోటీల్లో ఇండియాను రీప్రజెంట్ చేసిన సినీ శెట్టి అతి కొద్ది స్థానాల్లో విజయానికి దూరమైంది.